హలో అందరికీ, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు బళ్ళారి రుచులు. ఈరోజు రెసిపీలో వింటర్ సీజన్లో పుష్కలంగా దొరికేటువంటి పెద్ద ఆమ్ల రెసిపీస్ చూపిస్తున్నానండి. ఇది విటమిన్ సి రిచ్గా ఉంటుంది. వింటర్ సీజన్లో అట్లీస్ట్ 1 or 2 times తీసుకుంటే బాగుంటుందండి. పోపుకు ఆయిల్ పెట్టుకోవాలండి. అంతలోపల రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పోపులో వేరుశనగ విత్తనాలు బాగా వేయించుకోవాలండి. బాగా వేగితే బాగుంటాయి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలండి. పచ్చిమిరపకాయల పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వేయిస్తేనే అది కారం కొద్దిగా తగ్గుతుంది. తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు వేయించాలండి. తర్వాత ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కోరగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. వేగి కొద్దిగా అరోమా ఫ్లేవర్ వస్తుంది. అంతవరకు బాగా వేయించుకోవాలి. వేయించుకునే తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి. ఇదంతా బాగా వేగిన తర్వాత దీనికి అర్థం నిమ్మకాయ పడుతుందండి. ఎందుకంటే ఉసిరికాయ కొద్దిగా ఒగురుగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయని వేసుకుంటే బాగుంటుంది. బాగా వేగిన తర్వాత అది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి. వేయించిన తర్వాత పక్కన పెట్టుకుని దానికి ముందుగా చేసి పెట్టుకున్న రైస్ని కలిపి దానికి తగ్గట్టు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ రైస్ లంచ్ బాక్స్లకి మంచిగా ఉంటుందండి. మంచి రిచ్ కాల్షియం ఉన్న రైస్ అండి. ఇది లంచ్ బాక్స్లకి దానికి పెట్టుకోవచ్చండి. ఇది ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.